కంద బచ్చలండి చాలా మందికి ఫేవరెట్ కదా. సో ఇది పిల్లలకి కూడా చాలా హెల్తీ అండి. నేను బచ్చలాకైతే ఇంట్లో పెంచేదనమాట. నా ఫ్రెండ్ ఇచ్చారు సీడ్స్, అది వేసాను, చాలా బాగా వచ్చింది. సో ఇదే అప్పుడప్పుడు పప్పులో కూడా వేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే కంద ముక్కల్ని బాయిల్ చేసుకోవాలండి. దానికోసం వాటర్ పెట్టుకుని స్టవ్ మీద ఇలా క్యూబ్స్లా కట్ చేసుకుని దీన్ని 70% వరకు ఉడకనివ్వాలి. అప్పుడు బచ్చలాకు కూడా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని 5 minutes దీన్ని కూడా ఉడకనివ్వాలి. ఆకు వేసాక కంద 80% కుక్ అయిపోతుందండి. అప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఇంగువ, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఈ మూకిడి నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నానండి. నా కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది. పోపు వేయక కంద ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అది కూడా ఒకసారి మిక్స్ చేసుకున్నాక కొద్దిగా కారం వేసుకున్నాను. మీ పిల్లలు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి కారం. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని తీసుకున్న వాటర్ని యాడ్ చేసుకుని బాగా కదుపుకొని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. మీరు గమనించుంటే నేను చాలా వరకు ఈ ముక్కుట్లోనే వండుతున్నానండి. నాన్ స్టిక్, అల్యూమినియం ఇవన్నీ తీసేసాను మ్యాక్సిమమ్. చూసారు కదా, కూర దగ్గరికి వచ్చేసింది అంతే. ఇప్పుడు ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. మొత్తం అంతా కదుపుకుని దించుకుని పిల్లలకి వడ్డించేయడమే. ఇది ట్రైప్లై స్టీల్ కడాయి అనమాట. ఇందులో న్యూట్రియంట్స్ అన్ని ఎక్కడికి పోవండి, చాలా హెల్దీ కూడా. ఫస్ట్ అయితే నన్ను ఫాలో చేయండి, అప్పుడే మీకు నా రెసిపీ అప్డేట్స్ వస్తాయి. అలాగే మీకు లింక్ కావాలన్నా ఫాలో చేసి కామెంట్ చేయండి, అప్పుడే లింక్ కూడా వస్తుంది.